శ్రీమాత్రే నమః. మనం అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఉంటాం. అలాగే నవరాత్రులప్పుడు అమ్మవారిని ఘనంగా ఇంకా గొప్పగా కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. మరి ఆ అమ్మవారు అనేక ఆయుధాలను కూడా ధరిస్తూ మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ ఆయుధాల పేర్లు వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా శంఖం. శంఖం ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉంటారని అర్థం. ధనుర్బాణాలు ఇవి శక్తిని సూచిస్తాయి. ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గామాత తాను స్థితిగతి రెండు శక్తుల మీద ఆధారంగా కలిగి ఉన్నానని చెప్తోంది. గొడ్డలి విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డల్ని చెడుతో పోరాడటానికి చిహ్నంగా సూచిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకూడదని ఇది సూచిస్తుంది. గద అమ్మవారి చేతిలో ఉండే గద దృఢ సంకల్పానికి ప్రతీక. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ఉండాలని దీని అర్థం. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం దుర్గామాత ఆజ్ఞకి ఈ విశ్వం అంతా లోబడి ఉంటుంది అని అర్థం. ఖడ్గం అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం పదునైన జ్ఞానాన్ని సూచిస్తుంది. త్రిశూలం మూడు గుణాలైన సత్వ రజో తమో గుణాలకి ప్రతీక త్రిశూలం. శారీరక మానసిక ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గామాత తొలగిస్తుంది అని అర్థం. అభయముద్ర దుర్గాదేవి అభయాన్ని ఇస్తూ సింహం మీద నిల్చుని ఎటువంటి మీ భయాలైనా భారాన్నైనా నా మీద వేయండి, నేను మోస్తాను అని అన్నట్లుగా అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నట్లు సూచిస్తుంది.